హోటల్ సర్వర్ నాకైతే తెలియదు. ఎప్పుడు చూసినా గానీ ఆ సగం కోటి మీద ఎప్పుడు డిబేట్ల మీద కనిపిస్తా ఉంటది. ఇప్పటికీ కొన్ని ఛానల్స్ లో కనిపించినా గానీ నేను ఎప్పుడూ కూడా ఉండి నేను డైరెక్ట్ మాట్లాడలే. మీతో కూడా నేను ఒక డిబేట్ మాట్లాడారు. రెండు మాటలు మాట్లాడారు. ఒకటి, ఆమె న్యాయవాద, హోటల్లో సర్వరా నాకు తెలియదు అన్నారు. రెండోది ఏమన్నారంటే మీరు కన్నా రజనీ కాదు కన్నింగ్ రజనీ అన్నారు. దీని మీద కట్టుబడి ఉంటారా మీరు? పూర్తిగా ఇక్కడ ఎందుకంటే నారా లోకేష్ గారిని విభేదించి ఈరోజు నారా లోకేష్ గారిని కోరుతున్నాడే, మరి ఆయన కొడుకుల పవన్ కళ్యాణ్ లేకుంటే ఇంకేంది? రైట్. మరి పవన్ కళ్యాణ్ కూడా కొడుకుల పవన్ కళ్యాణ్ కాదు, వేరే పేరు పెట్టండి. హలో లక్ష్మీకాంత్ గారు, లక్ష్మీకాంత్ గారు, అది కాదన్నా, ఒక మహిళని ఆ విధంగా అనడం ఎందుకు? అంటే మీతో మాట్లాడితే మీకు అనుగుణంగా మాట్లాడితే ఒక లక్షణం, లేకుంటే ఆ మహిళ కదా కన్నింగా. నాకేం లేదు, ఒక మహిళ అండి, ఒక మహిళని ఆ విధంగా కన్నింగ్ అని చెప్పడం అనేటువంటిది దారుణం కదా. మరి పవన్ కళ్యాణ్ గారు రోజు మా తల్లిని హింసించిన వారు, మా తల్లిని దూషించినటువంటి లోకేష్ ని బంగాళాఖాతంలో కలుపుతారని చెప్పి అంత సీరియస్ గా మాట్లాడారు. ఈ రోజు టీడీపీతో ఏ విధంగా ఉన్నాడు? మరి కొడుతున్న పవన్ కళ్యాణ్ ని ఇంటి పేరు ఏం పేరు మార్చాలి? మధుసూదన్ రెడ్డి గారు ఆయన అసలు నన్నే మాట్లాడలేదు, లక్ష్మీకాంత్ గారు నన్నే మాట్లాడలేదు. ఒక లాయర్ స్థానంలో ఉంటే చైనీస్ ప్రాబ్లం అనేది రాదు, శీతాకాలంలో వస్తుందని ఒక డాక్టర్ పక్కన అనేది ఎంతమంది టైం దాన్ని మేము సమర్థించట్లేదు, దాన్ని నేను సమర్థించట్లేదు. రైట్, మాట్లాడండి. వ్యక్తుల్ని ఇంట్లో భార్యని కాపులతో కాపు డ్రైవర్లు పిల్లలు ఎక్కువ పుట్టే ఉన్నప్పుడు మీరు మాట్లాడినప్పుడు దాన్ని నేను సపోర్ట్ చేయట్లేదు, రజనీ గారిని నేను దాన్ని సపోర్ట్ చేయట్లేదు. మాట్లాడినండి మధుసూదన్ రెడ్డి గారు, చెప్పండి సార్, మీ అభిప్రాయం చెప్పండి. మీ అభిప్రాయం చెప్పండి. ఆయన అంటారు మరి అట్లాంటి మాటలు మాట్లాడకూడదు. ఆవిడ కన్నింగే కంట్రీ ఇంకా నేను చెప్తాం, ఆడపిల్ల కాబట్టి సంస్కారం ఉంది కాబట్టి మాట్లాడుతున్నారు. ఆవిడ వెనకాల మీరు రైట్ చెప్పండి, ఒకటి చెప్తున్నా సార్. చెప్పండి. ఇవాళ మీరు పెట్టిన దానికి నేను పూర్తిగా జవాబు ఇవ్వాలి కాబట్టి అందరికీ తీర్మానం పెట్టండి. లేదంటే నన్ను సన్నంలో బయట పంపించాను, కానీ మర్చిపోయాను. ఇక్కడ ఏంటంటే మా పార్టీ కూడా మిత్రదానాలు ఉంది. మొన్న 2 రోజులు మేము ట్రైనింగ్ వెళ్ళినప్పుడు మాకు చాలా సీరియస్ గా చెప్పారు, మీరు మాట్లాడేది పాలసీ మీద మాట్లాడితే మీరు గొడవ మాత్రం పార్టీ ఆఫీస్ కొంచెం అపాయింట్ చేసి చెప్పుకోవాలన్నారు. నేను అందుకే నేను చాలా జాగ్రత్తగా బిహేవ్ చేస్తున్నాను. నేను డిబేట్ లోకి వచ్చినాను, ఎందుకంటే వాళ్ళ సజ్జల కార్పొరేట్ అనే ఒకటి ఒక దళితుడు హరి అనే విషయం మీద విచారణ రమ్మంటే సోషల్ మీడియాలో ఉన్న లుక్కులంతా బయటపడింది సార్. ల్యాప్టాప్ మొబైల్ ఇవ్వమంటే ఎవరికి ఇవ్వలేని పరిస్థితి. సజ్జల కార్పొరేట్ నీ వెనకాల ఉన్న పెద్ద తలగా పేరు చెప్పుకుంటే నీళ్లు ఇవ్వలేని పరిస్థితి. ఇవాళ నీకు గతంలో నువ్వు ఎంతమందిని పెట్టుకొని ఇటువంటి వర్కులు చేపించావు, ఎటువంటి పోస్టులు పెట్టిస్తావు, అసలు ఏటోగా తీసుకున్నావు అంటే ఏమని ఎవరైతే ఇవాళ చెప్పలేని పరిస్థితి. ఒకటే మాట సార్, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. అజంత సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ లాగా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఎవరు కావాలి సార్? తల్లిని కట్టించారు. పవన్ కళ్యాణ్ గారిని, నారా బ్రాహ్మణి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, బ్రాహ్మణి గారిని, మొత్తం అందరినీ ఇంట్లో పవన్ కళ్యాణ్ గారి ఇంకో పిల్లలు. లక్ష్మీకాంత్ గారు, మీరు తల్లిని చెల్లిని తిట్టించింది వర్రా రవీంద్రారెడ్డి కాదు. మీరు అసలు విషయాన్ని తెలుసుకోండి. 2024లో క్రైమ్ నంబర్ 45 2024 పులివెందుల పోలీస్ స్టేషన్ లో మీరు రిజిస్టర్ అయినటువంటి క్రైమ్ ని మీరు చదవండి. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు సార్, మీరు ఖండించండి, మీకు మళ్ళీ ఇస్తాను. ఆయన వాయిస్ క్లారిటీ
ఫేక్ అకౌంట్లు పెట్టి యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తానని ప్లానింగ్ చేసి ఉన్మాదులుగా తయారు చేసిన పరిస్థితి వైఎస్ఆర్సీపీ. ఇవాళ రోజు మనకు ఒక కన్నా రకం జనసేవలకు వ్యక్తులు కనిపిస్తున్నారు. ఏం సార్ వినిపించట్లేదు సార్. సరిగ్గా వినబడుతుంది, స్లోగా వినబడుతుంది. రైట్ లక్ష్మీకాంత్ గారు ఒక్కటి చెప్పండి, కొంచెం స్లోగా మాట్లాడండి, మీ వాయిస్ బలంగా వినబడుతుంది, దాని వలన గట్టి క్లారిటీ అందుకని ఎవరు మాట్లాడుతున్నారు సార్, స్లో మాట్లాడండి. నేను అందుకే ఎవరు మాట్లాడుతున్నా, నేను మాట్లాడాలంటే మీరు చాలా క్లారిటీగా మాట్లాడతాను. చెప్పండి చెప్పండి. సజ్జల భార్గవ రెడ్డి అనే వ్యక్తి నిన్న పోలీసులు ఎదురుగా భావ ప్రకటన స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ డెమోక్రసీ అన్నారంట. సార్ బూతులు తిట్టడం డెమోక్రసీయా సార్? ఉమ్. లేదంటే ఇష్టం వచ్చినట్టుగా ఆడవాళ్ళ మీద పోస్టు పెట్టడం బాధ్యత సార్? షర్మిలా గారిని ఇంట్లో షర్మిలా గారిని తల్లిని అంటే విజయమ్మ గారిని విద్యార్థిగా అక్రమంగా పుట్టిన వాళ్ళని చెప్పేసి మాట్లాడడానికి వాళ్ళ బాధ్యత సార్. ఇది ఎక్కడ డెమోక్రసీ సార్ ఇండియాలో? రైట్ రైట్, తప్పే కదా, ఎవరు చేసినా తప్పే కదా. కాదు వినండి, వినండి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటుంటే ఇవాళ లాయర్లు జడ్జిలు దీంట్లో ఈసీ కమిషన్ లో ఎంతమంది తిట్టారో తెలుసా? సోషల్ మీడియా వేదిక చేసుకొని వీళ్ళందరూ ప్రధానమైన అంశం ఏంటో చెప్పనా, యువతని టార్గెట్ చేసి ఉద్యోగాలు ఇప్పిస్తారని ట్రైనింగ్ ఇప్పించి ఫేక్ అకౌంట్ల ద్వారా ఇవాళ సోషల్ మీడియా వస్తుంది. రైట్, అధికారం పోయినా కానీ ఇప్పటికీ ఆ విష సంస్కృతి అట్లా నడుస్తుంది. ఓకే లక్ష్మీకాంత్ గారు ఒక్కడైతే చెప్పండి. ఇస్తారు సార్. ఓకే లక్ష్మీకాంత్ గారు ఒక్కడైతే చెప్పండి, మీరు వర్మ గారు కావచ్చు, అదేవిధంగా రజనీ గారు కావచ్చు, ఇద్దరు కూడా వైసీపీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయన్న మాటల్లో వస్తున్న ఆరోపణల వాస్తవం ఉందంటారా? సార్ వర్మ గారి విషయంలో మేము ఎప్పుడూ కూడా ఒకటే మాట మాట్లాడుతున్నాం. పవన్ కళ్యాణ్ గారి తర్వాత మేము వర్మ గారికి అంత గౌరవం ఇచ్చేది. అర్థమైందండి? ఆయన ఏంటంటే చిన్న పిల్లలు మంచి మెంటాలిటీ లాగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న పరిస్థితి ఏదో ఒక ఫ్లెక్సీ మీద ఫోటోలు వేసాను, లేదంటే కార్యకర్తలు ఏదో ఒక తోడు చూపించి అక్కడ మట్టి ఉందను, లేదంటే అక్కడ పురుగు వాడుందని చెప్పాను. ఆయన ప్రవర్తిస్తున్న తీరు ఏంటంటే దానికి తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు గారు పంపించారు. రైట్.